వాగ్దేవి. ఏం పాట ఎంపిక చేసుకున్నావు? నేను ఆలయాన హారతిల పాట ఓకే. పాడుతున్నా. ఆ పాటలో ఏమైనా డైలాగ్ ఉందా? కానీ నా ఓన్ డైలాగ్ ఉంది బ్రో. అవునా? నీ ఓన్ డైలాగ్ వద్దు, మాకు పవర్ స్టార్ డైలాగ్ కావాలి. నీ ఓన్ డైలాగ్ ఏం చెప్తావో చెప్పు చూద్దాం. పవన్ కళ్యాణ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ తగ్గేదేలే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారున ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా? గుండె బావిలో ఉన్న ఆశ తడిగా ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేనా మంత్రించేవో ప్రేమ. ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారున ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించని కంటి పాప పాపం. ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం మాలాపన ఆగేనా? పొందేదేమైనా పోయింది తిరిగొచ్చేనా? కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగ మారున ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన ఎలాగ మారున ప్రేమించే హృదయం.
జడ్జెస్ ఓవర్ యూ. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. అఫ్ కోర్స్ విజువలీ నువ్వు ఒక 10-12 గర్ల్, వాట్ కంటికు నువ్వు ఒక వాట్ యువర్ ఏజ్ ఇస్ 10-12 అనుకుందాం, కానీ నీ లోపల ఒక 50 ఎక్స్పీరియన్స్డ్ మదర్ ఇస్ దేర్. నేను ఇంకా ఒక 80 బామ్మనే అనుకుంటా. 80 బామ్మ, 50 మదర్, వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్, అ వెరీ కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్. నీలో అందరూ ఉన్నారు, కానీ నీకు మాత్రం 12 వయసు. థ్యాంక్ యూ సార్. ఇంట్లో నీకు మీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అనుకుంటా. నీకు యూ కెన్ గెట్ ఇంటెన్స్ విత్ ఎమోషన్స్. అంటే ఎమోషన్స్ ఉన్న పాట ఎక్కువ నీకు చాలా, ఇలాంటి పాటలు చాలా ఇష్టం కదా నీకు. అంటే ఎమోషన్స్ ఉంటే నువ్వు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి యూ గో టు వెరీ వెరీ ద డెప్త్కి వెళ్ళి ఆ ఇంటెన్స్ ఎమోషన్ని పాట ద్వారా యూ కెన్ పర్ఫార్మ్, యూ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. అట్ ద సేమ్ టైం యువర్ సింగింగ్ ఎబిలిటీస్ ఆర్ నాట్ కాంప్రమైజ్డ్. శృతి శుద్ధంగా పాడుతున్నావు, ఎక్కడ కూడా యూఆర్ నాట్ మిస్సింగ్ తాళం, యూఆర్ నాట్ మిస్సింగ్ ట్యూన్. 4 bars మిస్ అయింది, 2 bars మిస్. సో యు ఆర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది చాలా రేర్ క్వాలిటీ. అంటే సమ్ టైమ్స్ యూ గెట్ క్యారీడ్ అవే. ఇమోషన్ లోపల వెళ్ళిపోతే శృతి ఇదంతా తాళం మిస్ అయిపోవచ్చు, లేక దీన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే ఇమోషన్ మిస్ అయిపోవచ్చు. కానీ నువ్వు యూఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్, ఫుల్ ఇన్ కంట్రోల్. ఎక్స్ట్రాడినరీ వాగ్దేవి. థ్యాంక్ యూ సార్. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు విజయ్ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు, చాలా అభినందించారు నిన్ను. ఇప్పుడు నేను చెప్పే మాటతో నువ్వు నొచ్చుకోనంటే చెప్తాను. నచ్చుకోండి. అసలే అంటే పాటలో ఆవేదనైనా సరే, ఆనందమైనా సరే, ఆవేశమైనా సరే, అల్లరైనా సరే అన్నీ ఒకేలా పాడుతున్నావు నువ్వు. అద్భుతంగా. బ్రహ్మాండంగా పాడావు. ఏం చెప్పాలి ఇంకా, బ్రహ్మాండం. ఉత్తేజ్ గారు అని సినిమా నటులు ఉన్నారు, ఆయన తెలుసుగా. ఉత్తేజ్ గారి పేరు విన్నావా? ఉత్తేజ్ గారు అని చాలా బాగా నటిస్తారు ఆయన సినిమాల్లో. వాళ్ళ పాప, 2 పాపలు ఆయనకి. రెండో పాప పేరు పాట అని పెట్టారు. పాప పేరే పాట. అట్లాగే నువ్వు కూడా మాకు పాట లాంటిదనివి. పాటే పాట పాడింది మాకు. థ్యాంక్ యూ సార్. జనరలీ మన లైఫ్ స్టైల్, మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనలు, ఆటుపోట్లు చిన్నప్పటి నుంచే కావచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్లో అది మన సంగీతం మీద, మన గానం మీద ఎఫెక్ట్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకొని, అవసరం లేదు స్టేజ్ మీదకి వస్తున్నాం అంటే మన బాధలు, కష్టాలు, సుఖాలు అన్ని చెప్పులు బయట విడిచిపెట్టి గుళ్ళోకి వెళ్ళినట్టుగానే మన పర్ఫార్మెన్స్ ఉండాలి. సో అంత మెచ్యూరిటీ నేను నీలో చూశాను తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. నీ త్రో చూస్తే చాలా మెస్మరైజింగ్ అనిపిస్తుంది నాకు. వే నీ త్రో ఏదైతే ఉందో, టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు కూడా ప్రతి నోట్ అంత వాల్యూమ్ మెయింటైన్ చేయటం ఈ ఏజ్ లో నిన్ను నిజంగా అభినందించి తీరాల్సిన విషయం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ.